ఈ వెండి ప్రియులకు బిగ్ షాక్. సిల్వర్ని చూడటమే కానీ టచ్ చేసే సాహసం చేయడం ఇక సాధ్యం కాదు. ఎందుకంటే అది ఆల్ టైమ్ హై రికార్డ్ రేట్లను టచ్ చేసేసింది. కాబట్టి వెండి రేటు కొండలా పెరుగుతుంటే సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఈ వారంలో వెండి పరుగులు చూస్తే బాబోయ్ అనాల్సిందే అన్నమాట. అలా పెరిగిపోయింది. ఏడాది క్రితం కిలో వెండి ₹1,00,000 లోపలే ఉండేది. ఇప్పుడు అది ఏకంగా ₹2,00,000 మార్కును దాటేసింది. ఈ సిల్వర్ పరుగులు ఎందాక అనేది నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. బంగారం ఎటు కొనలేకపోతున్నాం, వెండితో అయినా సరిపెట్టుకుందాం అనుకునే వారికి సిల్వర్ షాక్ గట్టిగానే తగులుతోంది. ఇప్పుడు దేశీయంగా సిల్వర్ రేట్లు సరికొత్త జీవనకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. రజతం రేటు ఆల్ టైమ్ హై మార్కును దాటి ఇంకా పైకి వెళుతూనే ఉంది. ఈ ఒక్క వారంలోనే వెండి ధరలు బాగా పెరిగాయి. గత ఏడాది నుంచి ఇప్పటిదాకా వెండి రేట్లు ఎంత పెరిగాయి, దానికి కారణాలేంటి, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ₹2,00,000 మార్కును దాటేసింది కిలో వెండి అని చెప్పుకున్నాం కదా. 2024 డిసెంబర్ 31న కిలో వెండి రేట్ ఎంతో తెలుసా? 89,700. లేటెస్ట్గా 2.15 లక్షల మార్కును టచ్ చేసింది కిలో వెండి. ఏడాది లోపు 100% పైగా పెరిగింది సిల్వర్ రేటు. గత 5 రోజుల్లోనే ₹19,100 పెరిగింది సిల్వర్. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు, రూపాయి పతనము దీని కారణమని అనలిస్టులు చెప్తున్నారు. అలాగే డాలర్ బలహీనపడటము రేట్ల ర్యాలీకి మరో కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం కూడా ఇంకో కారణంగా చెప్తున్నారు. ఇలా అనేక కారణాలు వెండి రేట్లు భారీగా పెరగడానికి కారణమవుతున్నాయి. ఇంత భారీగా వెండి రేట్లు పెరగడంతో దాని అమ్మకాలు 10% దాకా క్షీణించాయని వ్యాపారులు చెప్తున్నారు. భవిష్యత్తులో సిల్వర్ రేట్లు ఇంకా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు.